నాసా మెసెంజర్ మెషిన్ సేకరించిన సమాచారాన్ని విశ్లేషించిన శాస్త్రవేత్తలు ఒక షాకింగ్ నిజాన్ని బయటపెట్టారు. బుధగ్రహం పుట్టిన కొత్తలో దానిపై ఉన్న మాగ్మా సముద్రంలోని కార్బన్, గ్రహం అంతర్భాగంలో ఉన్న విపరీతమైన ఒత్తిడి, వేడి వల్ల వజ్రాలుగా రూపాంతం చెందిందన్నారు. ఇలా తయారైన వజ్రాలన్నీ కాలక్రమేణా గ్రహం అడుగు భాగానికి చేరుకుని 15 కిలోమీటర్ల మందపాటి పొరలా అక్కడ స్థిరపడ్డాయని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. అసలు వజ్రాలు ఎలా తయారవుతాయి? విపరీతమైన ఒత్తిడి, ఉష్ణోగ్రత ఉన్నప్పుడు మాత్రమే కార్బన్ వజ్రంగా మారుతోంది. బుధగ్రహం లోపల ఉన్న లోహపు కేంద్రం, పైన ఉన్న మాంటిల్ మధ్య ఉన్న ఒత్తిడి భూమి కంటే చాలా రెట్లు ఎక్కువ. ఈ హై ప్రెషర్ వల్లే అక్కడ గ్రాఫైట్ పొర అక్షరాల 15 కిలోమీటర్ల మందపాటి వజ్రాల పొరగా మారిందని తాజా జియోలాజికల్ సిమ్యులేషన్స్ ధృవీకరిస్తున్నాయి. ఈ వజ్రాల పొర ఎంత పెద్దదో తెలుసా? భూమి మీద ఇప్పటి వరకు వెలికి తీసిన వజ్రాలన్నీ కలిపిన బుధగ్రహం మీద ఉన్న ఈ నిధిలో ఒక్క చిన్న ముక్క కూడా సరిపోవు. గ్రహం చుట్టూ ఒక డైమండ్ కవచంలా ఇది విస్తరించి ఉంది.